హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మాటాక్స్. మీరు కోరుకునేటటువంటి వ్యక్తులు కానీ మీరు ఇష్టపడేటటువంటి వ్యక్తులు కానీ మిమ్మల్ని దూరం పెడితే అమావాస్య రోజున బిర్యానీ ఆకుతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలండి. వాళ్ళు వెతుక్కున్న ఎక్కడున్నా సరే మీ దగ్గర ఖచ్చితంగా వస్తారు తెల్లారేపటికల్లా. అందులో ఎటువంటి సందేహము లేదు. ఎందుకంటే అమావాస్య రోజున చేసేటటువంటి పూజలకు కానీ నోములకు కానీ పరిహారాలకు కానీ చాలా ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున మనము ఆ అమావాస్య రోజున ఏది చేసినా కూడా ఖచ్చితంగా సక్సెస్ అనేది అయ్యిద్ది, కానీ ఎక్కడ ఫెయిల్ అవటం అనేది ఇంతవరకు లేదు. కాబట్టి అమావాస్య రోజున చాలా చేస్తారు పరిహారాలు. చాలా మంది ప్రతి దాని రకరకాలుగా ప్రతి టాపిక్ గురించి ఏదైనా సరే వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా ఇట్లా కోరుకునే వ్యక్తులు ఏదన్నా దూరం పెట్టినా కానీ ఏదన్నా భార్యాభర్తల మధ్య గొడవలు కానీ ఇట్లా ఏది జరిగినా కూడా అమావాస్య రోజున పరిహారం చేస్తే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అయ్యిద్దండి. మిగిలిన రోజుల్లో చేసే పరిహారాలకు ప్రకృతి మనకు ఒక్కొక్కసారి అనుకూలించిద్ది, అనుకూలించకుండా ఒక్కొక్కసారి కొన్ని ఫెయిల్ అయిపోతూ ఉంటాయి మనం ఎంత కరెక్ట్గా చేసినా కూడా. కానీ ఈ అమావాస్య రోజున చేస్తే మాత్రం ఫెయిల్ అవటం అనేది ఇంతవరకు ఎక్కడ ఎవ్వరికి కూడా లేదు. కాబట్టి మీరు అమావాస్య రోజున ఈ చిన్న పరిహారం చేయండి బిర్యానీ ఆకుతోటి, చాలా సింపుల్గా. మనం ఏంటంటే ఒక్కొక్క వ్యక్తులు మనల్ని కొన్నాళ్ళు కొత్తల్లో ఇష్టపడతా ఉంటారు. తర్వాత వాళ్ళకి ఆ ఇష్టము ఆ ఇంట్రెస్ట్ అదంతా పోయి తర్వాత మళ్ళీ మనల్ని పూర్తిగా అవాయిడ్ చేస్తూ ఉంటారు. అసలు ఇక వాళ్ళ మొహం కూడా మనకు చూపించకుండా అంత పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉంటారు. వాట్సాప్లోకి కానీ ఫోన్లోకి కానీ నంబర్ బ్లాక్లు పెట్టేసేయటము, మెసేజ్లు చూడకుండా ఉండటం, రిప్లై ఇవ్వకుండా ఉండటం, ఇట్లా పూర్తిగా అవాయిడ్ చేసేస్తారనమాట. కానీ మనకేమో వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది, మనమేమో వాళ్ళు కావాలని కోరుకుంటాం. వాళ్ళన్నంత గట్టిగా మనం ఉండలేము. తిట్టినా ఎన్ని చేసినా వాళ్ళు మనకు కావాలని మనకు అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళకేమో అందంతో పాటు పొగరు కూడా ఎక్కువే. వాళ్ళు అందంగా ఉంటారు, అట్లాగే వాళ్ళకి పొగరు కూడా ఎక్కువగా ఉంటుంది, మొండిగా ఎక్కువగా ఉంటారనమాట. మనం ప్రేమ చూపిస్తూ ఉంటుంటే వాళ్ళు ఆకాశంకి ఎక్కి కూర్చుంటూ ఉంటారు. ఫస్ట్ నుంచి కొన్ని రిలేషన్స్ అట్లా సెట్ అవుతాయి. కాబట్టి ఇంకా అట్లా జరుగుతూ ఉంటుంది అనమాట. అలాంటి మొండి మనుషుల్ని, అలా మనం ఇష్టపడే మనుషుల్ని, మీరు కోరుకున్న వ్యక్తులు ఎవరైనా సరే, ఎవరైనా భార్య భర్తలైన ఎవరి కోసమైనా చేసుకోవచ్చు. చిన్న పరిహారం చేస్తే మాత్రం మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా చేసి చూడండి. అలాగే కొంతమందికి మనం నచ్చకుండా ఉంటాము. మనం ఫస్ట్ లో నచ్చుతాం, కొన్నాళ్ళు తర్వాత మనం నచ్చము. ఎంత అందంగా ఉన్నా కూడా మనం నచ్చలేదని చెప్పి వేరే వాళ్ళకి చూస్తూ ఉండటము. అలాగే అమ్మాయిలు కొన్నాళ్ళు అబ్బాయిలను ప్రేమించి మళ్ళీ వాళ్ళని వదిలేసేసి మళ్ళీ వేరే అబ్బాయిలతో మాట్లాడుకోవటము. అలాగే అబ్బాయిలు అమ్మాయిలని కొన్నాళ్ళు మాట్లాడి తర్వాత మళ్ళీ వదిలేసి వేరే వాళ్ళతో మాట్లాడుకోవటము. అట్లాంటివన్నీ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళు అలాంటి వాళ్ళని మన దారికి తీసుకొచ్చుకోవాలంటే ఇక మాటలు పనికిరానప్పుడు ఇలాంటి పరిహారాలు మాత్రమే ఉపయోగపడతాయి. ఏం లేదు, సింపుల్గా దీనికి ఏంటంటే ఒక బిర్యానీ ఆకు తీసుకోండి. బిర్యానీ ఆకు ఎలా ఉండాలంటే కొంచెం పెద్దదిగా ఉండాలి. బిర్యానీ ఆకు మనకు అందరికి ఇళ్లలో ఉంటానే ఉంటుంది. మనం బగారా రైస్లో కానీ బిర్యానీలో కానీ నాన్ వెజ్లోకి ఇలాంటి వాటిలో కానీ వాడుతూ ఉంటాం. కాబట్టి అందరికీ ఉంటుంది, ప్రత్యేకంగా వెళ్ళి తెచ్చుకోవాల్సిన పని కూడా లేదు. బిర్యానీ ఆకు ఒకటి పెద్ద ఆకు ఒకటి తీసుకొని దాన్ని మీరేం చేస్తారంటే దాని మీద ఎటువంటి హోల్స్ కానీ మచ్చలు కానీ చినిగిపోయి ఉండటం కానీ అట్లా ఉండకూడదు. ఆకు నీట్గా ఉండాలి, పెద్ద ఆకు నీట్గా ఉండాలి. బిర్యానీ ఆకే ఇక్కడ ఎందుకు తీసుకోమన్నామంటే బిర్యానీ ఆకు ప్రకృతిలో కల్లా రారాజు లాంటి ఆకు ఏదైనా ఉందంటే అది బిర్యానీ ఆకు. బిర్యానీ ఆకుకి చాలా విశిష్టత ఉంది. బిర్యానీ ఆకుతో ఏది చేసినా కూడా మనకు వంటలు ఎంత కమ్మగా ఉంటాయో ఈ పరిహారాలు కూడా బిర్యానీ ఆకుతో చేస్తే ఖచ్చితంగా మనకు ఫలితం అనేది వచ్చి తీరిద్ది అనమాట. చాలా విశిష్టత ఉంది ఈ బిర్యానీ ఆకుకి. దీంతో చేస్తే మాత్రం రాదు అని అనుకునేది ఉండదు. ఎందుకంటే అది ప్రకృతి పరంగా లభించినటువంటి ఆకు. అది చెట్లకు కాసి మనకి వచ్చినటువంటి దైవపరంగా వచ్చినటువంటి ఆకు, మనకు దైవంతో సమానం అనమాట. అది చాలా విశిష్టమైంది. కాబట్టి ఇక్కడ మనం బిర్యానీ ఆకుని సెలెక్ట్ చేసుకున్నాము. మీరేం చేస్తారంటే ఆ బిర్యానీ ఆకు మీద ఏ వ్యక్తినైతే మీరు కోరుకుంటున్నారో ఆ వ్యక్తి పేరు బ్లాక్ స్కెచ్ ఉంటుంది కదా, బ్లాక్ స్కెచ్ పెన్నుతో 3 సార్లు రాయండి. సపోజ్ ఏదన్నా వెంకటేష్ అనుకోండి, వెంకటేష్ 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 అని అట్లా 3 సార్లు. ఏదన్నా రాణి అనుకోండి, రాణి 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 అని చెప్పి అట్లా 3 సార్లు. అలాగా 3 సార్లు ఆ వ్యక్తి పేరు బ్లాక్ స్కెచ్ తో రాయాలి, వేరే పెన్నులతో రాయకూడదు. అలా బ్లాక్ స్కెచ్ తో రాసి మీరు ఈ పరిహారం వంటగదిలో చేసుకోండి. ఎందుకంటే అక్కడే పని ఉంటుంది కాబట్టి. అలా రాసి మీరు మనసులో తలుచుకోండి, మీ ఇష్ట దైవాన్ని తలుచుకోండి. ఆకు మీద పేరు రాసినటువంటి ఆకుని చేతిలో పట్టుకొని ఈ వ్యక్తి మా మీద ఉన్నటువంటి కోపం పోయి మమ్మల్ని అర్థం చేసుకొని మా దగ్గరకు రావాలి, మరీ మొండిగా ఉన్నాడు,
మేమెంత చేసినా కూడా దిగిరాటల్లా. అతను మా 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 దారికి రావాలి, మాకు అనుకూలంగా మారాలి, మా మీద కోపం తగ్గాలి, మేము కూడా ఈసారి కొంచెం జాగ్రత్తగా మాట్లాడతాం, మా సైడ్ నుంచి కూడా తప్పు లేకుండా చూసుకుంటామని చెప్పేసి మనసులో అనుకొని ఏ వ్యక్తినైతే మీరు రావాలని కోరుకుంటున్నారో ఆ వ్యక్తి పేరు మనసులో అనుకొని ఆకును మీరేం చేస్తారు, అక్కడే ఒక అగ్గిపుల్ల గీసేసి ఆకును కాల్చి బూడిద చేసేయండి. అక్కడే షింకు దగ్గరే చేసేయండి. ఇది ఆకును అట్లా కాల్చి బూడిద చేసేసి అక్కడే షింకు దగ్గరే చేసేస్తారు కాబట్టి ఇక ఆ మసిని షింకులోకి నెట్టేసేసి శుభ్రంగా ట్యాప్ వదిలేసేయండి. ఆ నీళ్ళలో ఆ మసి అనేది కొట్టుకుపోయింది అనమాట. ఇలా కాల్చే పరిహారాలకు చాలా మంచి రిజల్ట్ ఉందండి. ఇలా కాల్చడం వల్ల ఏం జరిగిద్దంటే మనం ఇష్టపడేటటువంటి వ్యక్తిలో ఉన్నటువంటి ఆ నెగిటివ్ అంతా వెళ్ళిపోయిద్ది అనమాట. అలా కాల్చడం వలన అలా బూడిద రూపంలో ఆ మంట రూపంలో వెళ్ళిపోయిద్ది. ఎందుకంటే ఆ మనిషి అంత మండుతూ ఉంటాడు మన మీద. ఆ మంట రూపంలో మనం ఇట్లా కాల్చడం వల్ల అతనికి చల్లారిద్ది అనమాట. ఆ మంట అతనికి ఆ మంట అనేది చల్లారి అతనికి మన మీద కోపం అనేది కొంచెం తగ్గి మన గురించి కొంచెం ఆలోచించడానికి టైం తీసుకొని సరే పోనీలే తెలుసో తెలియకో ఏదో వాగారులే, మనం కూడా ఇంత గట్టిగా ఉండటం కరెక్ట్ కాదని చెప్పి అతను కూడా నిర్ణయించుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఈ బిర్యానీ ఆకు పరిహారానికి ప్రకృతి కూడా బాగా అనుకూలించింది. కొన్ని పరిహారాలు ఏంటంటే చిన్న చిన్నవి అయితే 11 రోజులకు అవుతాయి, కొన్ని ఒక రకంగా ఉన్నాయి అయితే 21 రోజులకి, మరీ కొంచెం పెద్దవి అయితే 54 రోజులకి, ఇంకా పెద్దవి అయితే 108 రోజులకి అట్లా అవుతాయి మనం మామూలు రోజుల్లో చేస్తే. కానీ ఇట్లా మనకి అమావాస్య రోజులు మనం ఈ పరిహారం చేస్తున్నాం కాబట్టి ఇన్ని రోజులు వెయిట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. చక్కగా మనకు వెంటనే రిజల్ట్ వచ్చింది. ఇది మాత్రం మీరు రహస్యంగా చేయాలి, ఎవరికి చెప్పొద్దు. సింపుల్ ఈ పరిహారం, ఏం లేదు, అట్లా రాసి కాల్చడం అనమాట. దాంతో అతనిలో ఉన్నటువంటి ఆ కోపం అవన్నీ పోయి అతను నార్మల్ గా ఖచ్చితంగా మన దగ్గరకు వస్తాడు. మీకు కాల్ చేయటం కానీ అతను ఎక్కడున్నా వెతుక్కొని మీ దగ్గరకు వచ్చి మీ కాళ్ళ దగ్గరకు రావటం అనేది గ్యారంటీ. అందులో ఎటువంటి సందేహం లేదు. మీ మీద ప్రేమతో మీ మీద నమ్మకంతో మిమ్మల్ని అర్థం చేసుకొని మిమ్మల్ని ఎవరన్నా ఒక మాట అన్నా కూడా అతను మిమ్మల్ని పడనీయని స్టేజికి వస్తాడనమాట. అంటే అతను కూడా మనసులో అంత ప్రేమ అనేది ఈ పరిహారం వల్ల అతనికి పెరిగిద్ది అనమాట. కాబట్టి అలాంటి వాళ్ళని మీ జీవితంలో మీరు ఇష్టపడే వ్యక్తులు ఎప్పుడు వదులుకోవద్దు. ఎందుకంటే డబ్బుతో మనం ప్రతిదీ కొనుక్కోలేము. మనకు నచ్చిన మనిషి మన పక్కన ఉంటే మనం పచ్చడేసుకొని తిన్నా కటికి నేల మీద కొనుక్కున్నా మనం ప్రశాంతంగా ఆ సంతోషం అనేది కోట్లు పెట్టినా కూడా రాదనమాట. కోట్లు ఉన్న వాళ్ళందరూ సంతోషంగా ఉంటున్నారా? నచ్చని లైఫ్లు ఎంతమందో బతుకుతున్నారు. అలా కాకుండా డబ్బు ఉన్నా లేకపోయినా మనకు నచ్చిన మనుషులు మన పక్కన ఉండాలంటే కాసేపు ఒక గంటన్నా చాలు, ఆ సంతోషం అనేది వేరేగా ఉంటది. 24 గంటలు మన కొంగు పట్టుకొని తిరగకపోయినా కాసేపు అట్లా ఒక 5 నిమిషాలు ప్రేమతో మాట్లాడి ఎప్పుడన్నా కాసేపు ఒక గంట వచ్చి మాట్లాడినా కూడా మనకు ఆ ప్రశాంతం అనేది వేరేగా ఉంటది అనమాట. కాబట్టి అలాంటి మనుషులను మీ జీవితంలో ఎప్పుడు కూడా వదులుకోవద్దు. భార్య భర్త మారాలన్నా చేసుకోవచ్చు, భర్త భార్య మారాలన్నా చేసుకోవచ్చు, ఎవరి కోసమే ఈ పరిహారం చేసుకోవచ్చు. ఇందులో ఎటువంటి ఇబ్బంది లేదు. చక్కగా అమావాస్య రోజును వాడుకొని ఈ బిర్యానీ ఆకుతో కాల్చే పరిహారం అనేది మీకు సక్సెస్ అయింది. 100కు 1000% రిజల్ట్ వచ్చింది. మీకు అందులో ఎటువంటి సందేహము లేదు. ఈ వీడియో మీకు చక్కగా వినియోగించుకోండి. అమావాస్య రోజున మాత్రం వేస్ట్ చేసుకోవద్దు. మీరు శుభ్రంగా ఉండి చేసుకోండి. చక్కగా తల స్నానం చేసి పరిశుభ్రంగా ఉండి ఆ కాసేపు చక్కగా ఈ పరిహారం చేసుకోండి. మంచి రిజల్ట్ అనేది వచ్చింది. రహస్యంగా చేయండి, ఎవరికి చెప్పొద్దు. అర్థమైంది కదా? చక్కగా అమావాస్య రోజున ఈ పరిహారాన్ని వాడుకోండి. ఈ వీడియో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.